ఎదబాపరెవరు ఎవరు ఎదబాపలేరు. శ్రమైనను బాధైనను హింసైనను కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవైనను ఖడ్గైనను ఎదబాపలేదు. నోబడీ కెన్ డూ ఎనీథింగ్. మనకి ఎవ్వరు ఏం చేయలేరు. జీసస్ మనతో ఉంటారు. యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నారా? యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నారా? అతని ప్రేమను నువ్వు తెలుసుకున్నావా? పాపలమైన మన కొరకు రక్తం కాచి ప్రాణం పట్టి తిరిగి లేసి చేతులు చెప్పి పిలుచున్నాడు. పాపలమైన మన కొరకు రక్తం కాచి ప్రాణం పట్టి తిరిగి లేసి చేతులు చెప్పి పిలుచున్నాడు. యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నారా? అతని ప్రేమను మీరు తెలుసుకున్నారా? జీసస్ రక్తము కాచి ప్రాణం పట్టి మూడో రోజు తిరిగి లేచి చేతులు చాపి పిలుచుచున్నారు. మీకు పరలోకం ఇస్తారు. Change your mind. Believe in Jesus. Jesus will save you. Just believe. Do you know Jesus? I know Jesus. యేసు మన కోసము ఏం చేశారంటే రక్తం కాచి ప్రాణం పట్టి మూడో రోజు ఇల్లేశారు. మనతో ఉంటారు. జీసస్ ప్రే చేస్తే మనం జీసస్ హార్ట్ లో ఉంటారు. మన హార్ట్ లో అప్పుడు డెవిల్స్ రావు. డెవిల్స్ భయం వేస్తాయి. చేత మనిషిని ఆత్మలు చనిపోతున్నాయి. సో మొదటిగా నీలో మంచి దొంగిలిస్తారు. రెండవదిగా నీతో పాపం చేపించి నీ ఆత్మ చంపేస్తారు. మీ మనసాక్షి చంపేస్తారు. మూడవది నాశనం చేస్తారు. నాశనం అంటే మన ఆత్మని పరలోకం వెళ్ళకుండా నరకానికి తీసుకెళ్తారు. నీ ఆత్మని పరలోకం పోనీ నరకమే. ఎందుకంటే
నరకానికి వెళ్తున్నారు. సాతానికి పరలోకంలో ప్లేస్ లేదు కాబట్టి మనల్ని కూడా పరలోకం అనకుండా పాపాలు చేయించి నరకానికి తీసుకెళ్తున్నారు. అందువల్ల సాతాను మాట వినొద్దు, ఇవాళ టచ్లో పడొద్దు, దుస్తుల ఆలోచన చెప్పిన వద్దు, పాపల మార్గం నిలవకు, ఆ పాసకులు కూర్చుని తక్కువ. ఇప్పుడు దేవుని దీవిస్తారు. యెహోవాశాస్త్రం ఆనందించు దివారాత్రం దాన్ని ధ్యానించి వాడదాన్ని రోజు బైబిల్ చదవాలి, దేవుని స్తుతించాలి, ప్రార్థన చేసుకోవాలి, పాడాలి, చేసిన వద్దు. మేము ప్రార్థన చేయండి, మంచి ఆరోగ్యం వస్తుంది, దేవుని దీవిస్తారు, ధ్యానమిస్తారు. దుస్తులు ఏం చేస్తారు? దుస్తులు నరకంలో కూర్చొని ఎదుస్తూనే ఉంటారు. అందువల్ల దుస్తులుగా కాకుండా పాపలు కాకుండా నీతి మంతులుగా జీవించాలి. యేసు వాక్యం, యేసు రక్తం, యేసు నామం, పరిశుద్ధాత్మ అని మార్చేస్తారు. న్యూ లైఫ్ వస్తుంది. Jesus, light of the world, shine upon us, set us free by the truth you now bring us. Shine on me, shine on me. Dear brothers and sisters, how are you all? I'm Mr. Shine Paul. I believe Jesus Christ. Bible says, he who believes in Jesus and be baptized, they shall be saved. God came to save sinners. He came as Jesus. He born on earth for you and me. Bible says, wages of sin is death. Once we die in sin, our spirit will go to hell. That's what the Bible says. Every man and woman, one day, will leave this earth. They will die. That time, their sin pull down to hell. So, God doesn't want anybody to perish. God doesn't like you to go to hell. Why do you want to spend your eternity in hell? Why do you want to spend your eternity in hell? So, we should go to heaven. God loves us so much. That's why He came. Jesus died for our sins, to forgive us, to forgive all our sins, to cleanse our heart, so that we can go to heaven. We can go to heaven. Mark chapter 16:16, Bible says, he who believes in Jesus and be baptized, they shall be saved. Jesus Christ came to this world to save the mankind from the sin, from hell, from all punishment. Hallelujah. If you believe in Jesus, Jesus will give you love, joy, peace, long-suffering, kindness, goodness, faithfulness, gentleness, self-control. What the nice things God created. God will give you all things. So trust in Jesus. यीशु मसीह देता खुशी, करे महिमा उसकी, पैदा हुआ बना इंसान, देखो भागा शैतान. ला 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 దొంగలింపకోరు అంటే షార్ప్నర్ చాలా బాగుంది, నేను తీసేసుకుంటానని వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు తీసేసుకోరు. మొబైల్ ఫోన్ చూసి చాలా బాగుంది, సిమ్ బాగుంది, అన్నీ బాగుంది. చిల్డ్రన్స్ ఎక్స్పెషల్ ఫర్ యూ, ఎరేజరు, పెన్సిల్, కారు, టాయ్స్ మనవి కానీ అస్సలు తీసుకోకూడదు. మీరు ప్రార్థన చేస్తే వేసే మీకు ఇస్తారు, దానికన్నా మంచిది. 9వది అబద్ధం పలక్కోరు అంటే డోంట్ టెల్ లైస్. ఉన్నదే చెప్పాలి. మీ మమ్మీకి మీ డాడీకి అబద్ధం చెప్పుకోరు, మీ ఫ్రెండ్స్కి అబద్ధం చెప్పుకోరు.